విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు కాపాడుకుందాం విశాఖ ఉక్కును కాపాడుకుందాం విశాఖ ఉక్కును కాపాడుకుందాం విశాఖ ఉక్కును విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు. పివి సురేష్ వైఎస్ఆర్టీసీ జోనల్ అధ్యక్షుడు. గత 5 సంవత్సరాల నుంచి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అఖిలపక్ష కార్మిక సంఘాల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ శిబిరంలో ఈరోజు వైఎస్ఆర్టీసీ జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో కూర్చోవడం జరిగింది. నాయకులు డివిఆర్ గారు, ప్రొఫెసర్ పెద్ద ఆయన, మొదటి నుంచి ఉన్న ఏయూ ప్రొఫెసర్ గారు, కార్మిక సోదరులందరూ రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, ఈ శిబిరం ముఖ్య ఉద్దేశం ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ 2021 జనవరిలో జరిగిందో, దీపం పథకం కింద డిజిన్వెస్ట్మెంట్ 100% డిజిన్వెస్ట్మెంట్ కింద జరిగిందో, ఆ నిర్ణయాన్ని సపోర్ట్ చేసింది ఆ రోజున్న అఫైర్స్ కమిటీ, పార్లమెంట్ అఫైర్స్ కమిటీ, మోడీ గారు అధ్యక్షుడున్న పార్లమెంట్ అఫైర్స్ కమిటీ. ఇక్కడున్న స్థానిక నాయకులు కానీ, కూటమి ప్రభుత్వ నాయకులు కానీ, కేంద్ర మంత్రులు కానీ ఏం చెప్తున్నారంటే ప్రైవేటీకరణ ఆగిపోయింది అని. మేము అడుగుతుంది, దేశంలో 4 స్టీల్ ప్లాంట్ని ఆ రోజు ప్రైవేటీకరణ, దీపం పథకం ప్రైవేటీకరణ చేసినప్పుడు 3 స్టీల్ ప్లాంట్లు ప్రైవేటీకరణనే వెనక తీసుకొని మన విశాఖ స్టీల్ ప్లాంట్ 32 మంది ప్రాణత్యాగం చేసి పోరాడి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. మేము అడుగుతుంది ఏంటంటే, ఏదైతే నిర్ణయం ఆ నిర్ణయాన్ని వెనక్కి ఎందుకు తీసుకోలేదు, తీసుకోకుండా కళ్ళబొల్లి మాటలు ఎందుకు చెప్తున్నారు? ఈరోజు స్టీల్ ప్లాంట్ పరిస్థితి చూస్తే, కార్మికుడు ఇంటి దగ్గర క్యారేజీ పట్టుకుని డ్యూటీకి వెళ్తే సడన్గా ఉద్యోగం పోయిందని తెలుస్తుంది గేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత. ఇంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉంటుందా? భారతదేశంలో నోటీస్ ఇవ్వకుండా ఏ కార్మికుని తొలగించరు, ఏ సంస్థ కూడా. కానీ ఇక్కడ జరిగింది. వేలాది మంది కార్మికులు తొలగించడం కానీ, నిర్వాసితులకి ఆర్కార్డు వాళ్ళకి ఈ రోజుకి కూడా ఉద్యోగాలు ఇవ్వకపోవడం కానీ, ఈరోజు అక్కడ పనిచేస్తున్న కార్మికులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ పరిస్థితి ఎలా ఉందంటే, బ్రిటిషర్స్ పాలన కన్నా భయభ్రాంతులు గురి చేస్తున్నారు. ఎలాగా? వాళ్ళని ఏదో రకంగా బయటికి తోసేయాలి. ఈ స్టీల్ ప్లాంట్ని నిర్వీర్యం చేసి కొత్తగా మెటల్ స్టీల్ ప్లాంట్ వచ్చింది, దాన్ని డెవలప్ చేసుకోవడం కోసం ఈ స్టీల్ ప్లాంట్ కార్మికులు మొదటి నుంచి అడుగుతుంది ఏంటి? సేల్లో విలీనం చేయడం కానీ, సొంత గనులు ఇవ్వమని అడుగుతున్నారు. సొంత గనులు ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వకుండా ఈ మన స్థానిక ఎంపీలు మొన్నటి వరకు వాళ్ళ అధికారంలో ఉన్నంతసేపు ప్రైవేటీకరణ జరగలేమో నిరాదీక్ష చేసిన నాయకులు ఈ స్టీల్ ప్లాంట్కి గనులు ఇవ్వకుండా ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కి ఇప్పించవచ్చా? ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కి వేల కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చేట్టుగా నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం. ఇప్పటికన్నా కళ్ళు తెరిచి ఉద్యోగస్తుల జీతాలు కూడా ఏ విధంగా ఇస్తున్నారో అందరూ చూస్తున్నాం. వాళ్ళ మెడికల్ బెనిఫిట్స్ కూడా చాలా అన్యాయంగా కట్ చేశారు. వాళ్ళ జీతాలు కూడా పనిని బట్టి జీతం కింద ఒక పక్క బ్రహ్మాండంగా స్టీల్ ప్లాంట్ ప్రాఫిట్స్లో ఉంటే వీళ్ళకి 70%, 80%, 85%, 90% జీతాలు ఇస్తారు. ఎప్పుడు ఏ సంస్థ అలా చేయదు. ఇది మటుకు దుర్మార్గమైన ఆలోచన. ఇప్పుడు మేము కోరుకుంటున్నది ఒకటే, ఈ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఉప ముఖ్యమంత్రులు కానీ, అదేవిధంగా ఈ స్థానిక ఎంపీ భర్త గారిని కానీ, పల్లా శ్రీనివాస్ గారు గాజువాక ఎమ్మెల్యే, రాష్ట్ర అధ్యక్షులు వారిని ఒకటే మీరు హంబుల్ రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే, సార్ మన కూటమి ప్రభుత్వం, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం ఎంపీలందరూ కనుక వెనక్కి తగ్గిపోతే కేంద్ర ప్రభుత్వం పడిపోయే పరిస్థితుంది. కాబట్టి ఇప్పుడు మెడలో వంచి ప్రైవేటీకరణ వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. దయచేసి మీ అందరూ కూడా ఒక్కసారి మనసు మార్చుకొని చంద్రబాబు గారు కుటిల రాజకీయాలు మాని స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి ప్రెజర్ చేసి ఎంపీలందరూ వెనక్కి వెళ్ళిపోతామంటే కేంద్ర ప్రభుత్వం తప్పకుండా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారు. స్టీల్ ప్లాంట్ని కాపాడుకున్న తెలుపుతూ ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. విశాఖ